ఈ రోజు వచ్చేసి మనం పొగాకు తోటని ఎక్స్పోర్ట్ చేయబోతున్నాము. ఈ పొగాకు తోట అంటే ఇదిగోండి, పొగాకు పువ్వులు కాసినవి. ఇదంతా పొగాకు తోట. ఇలా రండి, ఇది చూద్దాం. అది లేత తోట అనమాట, చిన్న తోట. ఇది కొత్త తోట వేసారండి. ఈ తోట ఇదంతా కూడా మన ముట్టాయిపూడి మండలం అన్నమాట అండి. అంటే ట్రైబల్ ఏరియా. ఇదంతా కూడా ఎక్కువ ఇక్కడ పొగాకు తోటలు పండిస్తున్నారు. ఇది కూడా చీడ కూడా ఉంటుందండి పొగాకుకి. ఈ పొగాకు వచ్చి ఎక్కువగా సిగరెట్లకి ప్లస్ బీడీ తయారీకి ఎక్కువగా వెళ్తుందంటండి. మార్నింగ్ దీన్ని ఎక్కువగా కూలీలతో చేయించి వర్క్ చేయించి వీటిని ఆకులు చూసి వీటిని ఎక్స్పోర్ట్ చేస్తున్నారండి. మార్కెట్ తీసుకుపోతారండి. అక్కడ నుంచి ఎక్స్పోర్టర్లు అందరూ కూడా లాంగ్ తీసుకెళ్ళిపోతుంటారు. పొగాకు తోటలు అయితే మాత్రం పుట్టాయిగూడలు మొత్తం ఎక్కువగా ఉన్నాయండి బాగానే. మన వెస్ట్ గోదావరి కూడా కాదు, ఏలూరు జిల్లా అండి ఇది. మనం ఇప్పుడు తోట దగ్గరకు వచ్చామండి. అంటే తోటలో పొగాకు ఎలా కోస్తున్నారో చూద్దాం. ఉదయాన్నే కూలీలు వచ్చి ఈ పొగాకుని అంతా కూడా మన చేతితో లాగుతారండి, సేకరించి. ఈ సేకరించిన పొగాకుని ఒక ట్రాక్టర్లో స్పెషల్గా ఒక ట్రక్కులు తయారు చేస్తున్నాయి. ఆ ట్రాక్టర్లో వేస్తున్నారు. ఇదంతా కూడా ఆ ట్రాక్టర్ మీద తీసుకుని ఒక గొడౌన్ లాంటిది ఉందండి. గొడౌన్ కాదు, అది హీట్ చేస్తారంట. ఒక బాయిలర్స్ అక్కడ తీసుకెళ్ళి ఇది ప్రాసెసింగ్ చేస్తున్నారు. ఈ ప్రాసెసింగ్ అనంతరం ఈ ఛానల్లో ఆరబెడతారంట. ఈ ఆరి ఎండిపోయిన తర్వాత ఇది తీసుకుని ఎక్స్పోర్ట్ చేస్తారంటండి. ఈ తర్వాత సిగరెట్ ఫ్యాక్టరీలకి వాటికి కూడా వెళ్తుంది. మనం ఆ బాయిలర్స్ దగ్గర కూడా వెళ్ళి చూద్దామండి. ఈ వీడియో చూసేవారంతా కూడా ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే లైక్, షేర్, సబ్స్క్రైబ్ నా ప్రయాణం 9 ఛానల్కి చాలా సహాయపడుతుందండి. నా ప్రయాణం ఎలా ముందుకు సాగుతూ మరిన్ని వీడియోలు చేసి మీ ప్రేక్షకులందరికీ కూడా అందించడానికి నాకు మోటివేషన్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వెనకాల కనిపించేది పామాయిల్ తోటలు అండి. ఇది పొగాకు తోట వెనకాల కనిపించేది. ఈ కూలీలంతా కూడా ఈ పొగాకుని సేకరిస్తారనమాట. వీళ్ళు ఇక్కడ వాళ్ళు కాదంటండి, ఇక్కడ ఒరిస్సా నుంచి ఎక్కడి నుంచి తీసుకొచ్చుంటున్నారు. వీళ్ళంతా కూడా వచ్చారు. ఎంత గిరిజన ప్రాంతం అయినప్పుడు కూడా చాలా అభివృద్ధి చెందింది. ఈ అభివృద్ధి చెందిన గ్రామాలన్నీ సెల్ టవర్స్ కూడా ఇది వరకు ఉండే కాదంట. ఇవన్నీ కూడా టవర్స్ వచ్చినాయి, సిగ్నల్స్ వచ్చినాయి. అంత ఎడ్యుకేటెడ్గానే ఉంటున్నారండి ఇక్కడ. మనం ఇది చూసిన తర్వాత బాయిలర్స్ దగ్గర కూడా వెళ్దామండి. ఏ ఊరు వెళ్తుంది ఇది? ఇక్కడే అంటే అక్కడ అమ్ముతారు. మన మీరు పట్టుకుని మార్కెట్లో ఇచ్చేస్తారు? మార్కెట్ మనం కూలి వాళ్ళు, ఓకే, వంట వాళ్ళు కొట్టి వాళ్ళకి అప్పచెప్తాం. అంటే పొయ్యికి ఎంత రేటు. ఓకే. ఈ పొగాకు ఈ గిరిజన ప్రాంతం అంతా కూడా కొన్ని వేల ఎకరాల్లో సాగు చేస్తున్నారండి. ఇవన్నీ గూడెములు అనమాట. అంటే బుట్టాయిగూడెం, రామన్నగూడెం, మంత్రివేదిగూడెం, ఇలా రకరకాల గూడెలు ఉంటాయి. ఈ గూడెలన్నట్లు కూడా ఇది సాగు చేస్తున్నారు. మనం వచ్చామండి గొడవకి, బాయిలర్స్ దగ్గరికి. చూడండి వాళ్ళు చేసే పని చాలా స్పీడ్గా చేస్తున్నారు. అవి ఎవరి పని వారికి అలవాటు. ఆ ట్రాక్టర్ మీద వచ్చిందంతా కూడా దింపి ఇక్కడ తీసి కట్టలు కట్టి ఈ కట్టలని ఆరబెట్టి ఇదిగోండి ఇలా ఇండిగా చేస్తున్నారు. ఇలా చేయాలంటే ముందు బాయిలర్లో పెడతారండి. ఆ బాయిలర్ హీట్కి వెండి తయారైన తర్వాత ఈ యొక్క బెయిల్ లాగా తయారు చేసి ఇవి ఎక్స్పోర్ట్ చేస్తున్నారండి. చూడడానికి చాలా చిత్రంగా ఉంది పని.
మరొకసారి వీడియో లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.